ఒక పేద మహిళ చేసిన చిన్న పని వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వచ్చిందంటే మీరు నమ్మగలరా? ఆ అద్భుతం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి. అయితే ఆలస్యం ఎందుకు? శుక్రవారం మహిమను తెలిపే ఈ అద్భుత కథలోకి ప్రవేశిద్దాం. హిందూ సాంప్రదాయంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. అయితే పేద గృహిణి కథను తెలుసుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక పేద గృహిణి ఉండేది. ఆమె చాలా భక్తురాలు. ఎంత పేదరికం ఉన్నా ప్రతి శుక్రవారం ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి ముగ్గు వేసి లక్ష్మీదేవిని ప్రార్థించేది. ఒకరోజు వృద్ధురాలి వేషంలో లక్ష్మీదేవి ఆమె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తినడానికి కూడా సరిపడా ఆహారం లేదు. అయినప్పటికీ ఆ గృహిణి వద్ద ఉన్న కొద్దిపాటి అన్నాన్ని ప్రేమతో అతిథికి పెట్టింది. వృద్ధురాలు సంతోషించి, నీ భక్తి, దయ, అతిథి సత్కారం నన్ను ఆనందింపు చేశాయి అని చెప్పి నిజ స్వరూపాన్ని చూపించింది. దేవిని దర్శించిన ఆ గృహిణి ఆశ్చర్యంతో నమస్కరించింది. లక్ష్మీదేవి ఆమెకు వరమిస్తూ, ప్రతి శుక్రవారం నన్ను భక్తితో పూజించు, నీ ఇంటిలో ఐశ్వర్యం, ఆనందం, శాంతి నిలిచి ఉంటాయి అని ఆశీర్వదించింది. ఆ రోజు నుండి ఆమె కుటుంబం క్రమంగా అభివృద్ధి చెందింది. పేదరికం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించారు. అయితే శుక్రవారం పాటించాల్సిన సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అవి మనం తప్పగా పాటించాలి. అవి ఏంటంటే, భక్తులు సాధారణంగా శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచడం, గడపకు ముగ్గు వేయడం, లక్ష్మీదేవికి దీపారాధన చేయడం, పాలు, పండ్లు లేదా తీపి నైవేద్యం సమర్పించడం, పేదలకు దానం చేయడం, లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయడం, ఇటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తే చాలా మంచిది. అయితే ఈ కథలో మనకు తెలుసుకున్న నీతి ఏమిటంటే, భక్తికి సంపద కంటే విలువ ఎక్కువ. అతిథి సేవ దైవ సేవలతో సమానం. పరిశుభ్రత, దానం, వినయం లక్ష్మీ కటాక్షానికి కారణమవుతాయి. నిజమైన ఐశ్వర్యం ధర్మం, దయ, సంతృప్తిలో ఉంటుంది. అందుకే శుక్రవారం రోజును లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన రోజుగా అనేక కుటుంబాలు విశ్వసించి భక్తితో ఆరాధిస్తాయి. మరి మీరు కూడా ఈ విధానాన్ని పాటించి ధనకనక వస్తువాహనాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ స్నేహితులకి, బంధువులకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.